నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ ప్రజ్ఞాత్ ప్రదర్శనం. లవంగ రాజ్యాన్ని పరిపాలించే లలితసేనుడు కవి పోషకుడుగా పేరు పొందినవాడు. పంచరత్నాలని ప్రసిద్ధికెక్కిన 5గురు కవులు ఆయన కొలువులో ఉండేవారు. ఆ పంచరత్న కవుల మీద తనకున్న గౌరవం కొద్దీ లలితసేనుడు తన దర్శనార్థం వచ్చే కవులంతా ముందుగా వాళ్ళని దర్శించి మెప్పించి తన వద్దకు రావాలి అంటూ ఒక నియమం పెట్టాడు. ఒకనాడు లలితసేనుడు ఉద్యానంలో తిరుగుతూ వెంట ఉన్న మంత్రి ముకులవర్మతో ఏదో విషయం మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో పంచరత్న కవులు పంపగా వచ్చాము అంటూ 2 కవులు అక్కడికి వచ్చి రాజును పొగుడుతూ ఆసుగా కొన్ని పద్యాలు చదివారు. లలితసేనుడు అసహనంగా ఆ కవుల వంక చూస్తూ పక్కనే ఉన్న సేవకుడితో వెంటనే ఆ కవులిద్దరికీ ఏమైనా బహుమతులు ఇప్పించి పంపవలసిందిగా ఆజ్ఞాపించాడు. సేవకుడు కవులిద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళాక ఆయన మంత్రితో, ఈ వచ్చిన వాళ్ళ కవిత్వం విన్నాక మన రాజ్యంలో కవిత్వం చెప్పే వాళ్ళ స్థాయి ఎంత జిగదారిపోయిందో బాగా అర్థమవుతున్నది అన్నాడు. రాజు మాటలకు మంత్రి ముకులవర్మ అవును కాదు అనకుండా తల ఒప్పి ఊరుకున్నాడు. లలితసేనుడు కొంచెంసేపు ఆగి, ఘటం పట్టగల ప్రతివాడు తాను కవిని అన్న దురహంకారంలో ఉన్నట్టున్నది. ఆస్థాన స్థాయికి తగ్గట్టు ఉన్నవారిని నా వద్దకు పంపమని ఆ పంచరత్న కవులకు స్పష్టంగా చెప్పాను కూడాను అన్నాడు. ఈ సంగతి రాజ్యంలో అందరికీ తెలిసిందే మహారాజా. అయినా పంచరత్న కవులు ఇలాంటి వారిని తమ వద్దకు ఎందుకు పంపుతున్నట్టో మరి అన్నాడు మంత్రి. మంత్రి మాటల వెనుక ఏదో గూఢమైన అర్థం ఉన్నట్టు తోచింది లలితసేనుడికి. ఆయన కొంచెం చిరాకు పడుతూ రాజసత్కారం అందకుండా కవులకు తాము అడ్డుపడుతున్నామనే అపవాదు వస్తుందన్న భయం వారికి ఉండి ఉంటుంది. ఇది వారి నిష్పక్షపాత బుద్ధికి చక్కటి నిదర్శనం. అయినా నాకు మాత్రం కోపకారణం అవుతున్నది అన్నాడు రాజు. ముకుళవర్మ చిన్నగా నవ్వి, ప్లవంగ రాజ్యంలో ప్రతిభగల కవులకు ఎలాంటి కొదవ లేదు, కానీ వారంతా మీ దర్శనానికి రాలేకపోతున్నారు అంతే అన్నాడు. లలితసేనుడు కోపంగా మంత్రి వంక చురచురా చూస్తూ, మీరు పంచరత్న కవుల నిజాయితీని అనుమానిస్తున్నట్టున్నది. అయినా గొప్ప గొప్ప కవులందరినీ వారు నా దర్శనానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారనా మీ అభిప్రాయం అని ప్రశ్నించాడు. మంత్రి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఊరుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు విశాలుడు అనే కవి రాజును దర్శించి తను రాసిన కావ్యాల్లోంచి కొన్ని అంశాలను ఆయనకు వినిపించాడు. రాజు ఆ కవి ప్రతిభకు ముగ్ధుడై, నిజానికి మీరు మహాకవుల కోవకు చెందినవారు. మీ పరిచయ భాగ్యం కలగడానికి ఇంతకాలం పట్టడం నా దురదృష్టం అని పక్కనే ఉన్న మంత్రితో, చూశారా, మన పంచరత్న కవులు అసూయతో ప్రజ్ఞావంతులైన కవులకు రాజదర్శనం లభించకుండా చేస్తున్నారని మీరు అనుమానించినట్టున్నది. అదే నిజమైతే ఈ విశాలుడు వంటి గొప్ప కవిని ఇంత సులువుగా నా దగ్గరకు రానిచ్చేవారా అన్నాడు. మంత్రి విశాలుడి కేసి చూశాడు. విశాలుడు రాజుతో, మహారాజా, నేను ప్రతిభావంతుడనైన కవిని అన్న సంగతి పంచరత్న కవులకు తెలియకుండా వారిని పక్కదారి పట్టించగలిగానన్నమాట. ఈ విషయంలో ఎంతగానో సాయపడిన మంత్రి గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను అన్నాడు. లలితసేనుడు ఆశ్చర్యంగా మంత్రి కేసి చూశాడు. మంత్రి వినయంగా, ప్రభు, కవుల ప్రతిభను గుర్తించి తగు విధంగా సత్కరించవలసిన వారు మీరు. అలాంటప్పుడు తమ ప్రజ్ఞనంతా పంచరత్న కవుల ముందు ప్రదర్శించవలసిన అవసరం ఎందుకు అన్న శంక మన రాజ్యంలోని చాలామంది గొప్ప కవులకు కలిగినట్టు లేదు. వారు ముందుగా పంచరత్న కవులను దర్శించడం, వారి ప్రతిభ తమకన్నా గొప్పదని గ్రహించినప్పుడు ఆ పంచరత్న కవులు వారికి తమ దర్శన భాగ్యం కలగకుండా చేయటం జరుగుతున్నది అన్నాడు. అలాగా అంటూ రాజు లలితసేనుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. మంత్రి ముకుళవర్మ రాజుకు విశాలుని చూపుతూ, మీరు మహాకవిగా గుర్తించిన వీరి విషయంలోనే జరిగింది వినండి. ఈ మధ్య వికీర్ణుడు అనే పండితుడు ఈయనను తన శిష్యుడు అంటూ నాకు పరిచయం చేశాడు. మహారాజు గారి ఆస్థానంలో శాశ్వతంగా ఉండదగ్గ మహాకవి అని నాకు చెప్పాడు. పంచరత్న కవుల ప్రమేయం లేకుండా రాజదర్శనం కలిగించమని నన్ను కోరాడు. తమ ఆజ్ఞ కారణంగా అది సాధ్యపడదు అని నేను ఆ పండితుడికి చెప్పవలసి వచ్చింది అన్నాడు. అంటే మీరు ఆ పంచరత్న కవులను కలుసుకోకుండానే సరాసరి నా దగ్గర వచ్చారన్నమాట, అవునా అని రాజు విశాలుని అడిగాడు.
కాదు మహారాజా, ముందు వారి దర్శనం చేసుకున్నాను, కానీ వారి ముందు నా కవితా ప్రజ్ఞను మాత్రం ప్రదర్శించలేదు. అలా చేస్తే తమ దర్శనం లభ్యం కాదని ఇతర కవుల అనుభవాల ద్వారా లోగడే తెలుసుకున్నాను. ఆ కారణంగా అతి సామాన్యుడైన కవిలాగా వారి వద్ద నేను ప్రవర్తించాను. వెంటనే తమ దర్శనానికి వారి నుంచి అనుమతి లభించింది అన్నాడు విశాలుడు. రాజు కోపంగా, కవులుగా పంచరత్న కవుల ప్రతిభను నేను కాదనలేను, కానీ వాళ్ళ అసూయాపరులలాగా ఉన్నారు. రాజ్యంలో తమని మించిన కవులు మరి లేరని వాళ్ళు నన్ను నమ్మించదలచారన్నమాట అన్నాడు. ప్రభు, అదే ఆ కవులు చేస్తున్న పని. లోగడ ఒకసారి మన ఉద్యానవనంలో ఉండగా ఏమాత్రం ప్రతిభ లేని 2 కవులను వాళ్ళు తమ వద్దకు పంపారు, గుర్తున్నది కదా అన్నాడు మంత్రి ముకులవర్మ. లలితసేనుడికి పంచరత్న కవుల నిజస్వరూపం అర్థమైపోయింది. ఆయన విశాలుని తన ఆస్థాన కవిగా నియమించి మధ్య ఇతరుల ప్రమేయం లేకుండా రాజ్యంలోని కవులు తమ దర్శనం చేసుకునేటట్టు తగిన ఏర్పాట్లు చేశాడు. కథ సమాప్తం. 2వ కథ, మాట చుట్టం పూట చుట్టం. రంగరాజపురం అనేది ఒక చిన్న గ్రామం. అక్కడ ప్రజల్లో 30% నేత పని మీద జీవయాత్ర సాగించేవారు. వారిలో గణపతి, చలపతి అనేవాళ్ళు ఇరుగు పొరుగు వాళ్లే కాక చిన్ననాటి నుంచి కూడా మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ మగాల మీద చక్కటి జరీ పనితనం ఉన్న వస్త్రాలు నేసి వాటిని పట్నం తీసుకుపోయి పెద్ద వర్తకులకు అమ్ముకునేవారు. గణపతికి సొంత ఎద్దుబండి ఉన్నది. అతడు పట్నానికి బండి మీద వెళ్ళి వస్తూ ఉండేవాడు. చలపతిది పెద్ద సంసారం. అతనికి బండి కొనే తాహతు లేదు. అందుచేత బాడుగు బండి మీద పట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు. బాడుగు బండి దొరకనప్పుడు వస్త్రాల మూట నెత్తిని పెట్టుకుని బయలుదేరేవాడు. తన మేలు అవసరాలే తప్ప ఆఖరికి స్నేహితుల అవసరాలు కూడా పట్టించుకునే స్వభావం గణపతిది. తన బండి ఖాళీగా ఇంటి ముందు పడి ఉన్న చలపతి అవసరానికి దాన్ని ఇచ్చేవాడు కాదు. పైగా చలపతి ఆర్థిక పరిస్థితి తెలియని వాడిలాగా, ఏం చలపతి, ఎంతకాలం ఇలా బాడుగు బళ్ళ మీద ఆధారపడి వ్యాపారం చేస్తావు? నా మాట విని సాధ్యమైనంత త్వరగా సొంత బండి కొనేసుకో. ఎంతైనా సొంత బండి విలువ సొంత బండిదే అనేవాడు. ఇలాంటి సలహాలు విని చలపతి నవ్వి ఊరుకునేవాడు. ఆ గ్రామంలోనే వాళ్ళిద్దరికీ రామం అనే ఒక స్నేహితుడు ఉన్నాడు. అతను బాగా చదువుకున్నవాడు. అయినా తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో వ్యవసాయ పనిలో తండ్రికి సహాయపడుతూ గ్రామంలోనే ఉండిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అతనికి పట్టణంలోని ఒక బంధువు పలుకుబడి వల్ల అక్కడ ఉద్యోగం దొరికింది. ఆ కారణం వల్ల రామం భార్య పిల్లలతో సహా పట్నం వెళ్ళి కాపురం పెట్టాడు. రామం పట్నం చేరాక గణపతి, చలపతుల్లో ఎవరు పట్నం పోతున్నా రామన్ తల్లి తన కొడుక్కి పిండి వంటలు, ఏవో పచ్చళ్ళు వాళ్ళ ద్వారా పంపుతూ ఉండేది. స్నేహితులు తన ఇంటికి వచ్చినప్పుడల్లా భోజనం చేసి వెళ్ళమని రామం పట్టుపట్టేవాడు. రామం భార్య సుమతి కూడా చాలా కలుపుకోల మనిషి. ఆమె వంటలు అద్భుతంగా చేస్తుంది. చలపతి రామానికి ఏదో ఒకటి సర్ది చెప్పి తను వచ్చిన పని అయ్యాక వెళ్ళిపోతూ ఉండేవాడు భోజనం చేయకుండానే. గణపతి మాత్రం వెళ్ళిన ప్రతి పూట రామం ఇంట విస్తరి వేస్తూ ఉండేవాడు. లోగడ ఇతని పట్నంలో ఎక్కడా సరైన భోజన వసతి లేక చాలా అవస్థగా ఉండేది. అంతేకాక అతను మంచి భోజన ప్రియుడు కూడాను. ఇలా కొంతకాలం జరిగాక క్రమంగా రామం ఇంట తనకు మర్యాద తరిగిపోతున్నట్టు గణపతికి అనుమానం కలిగింది. సుమతి, పిల్లలు అంటీ ముట్టనట్టు ఉండి మాట్లాడటమే కాక అతడి ఎదుట చలపతిని తెగమెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. గణపతి ఒకసారి చలపతి ఇంటికి వెళ్ళి వ్యాపార విషయాలు కొంతసేపు మాట్లాడి తర్వాత చలపతితో, నువ్వు కూడా ఈ సంగతి గ్రహించే ఉంటావనుకుంటాను. స్నేహం విలువ పల్లెల్లో జీవించే మనబోటి వాళ్ళకే తెలుసును. పట్టణ జీవితమే వేరు. ఇందుకు ఉదాహరణ రామం. అతడికి భార్యకు పట్నం గాలి బాగా సోకింది. వాళ్ళల్లో మునుపటి ఆత్మీయత, అభిమానాలు బాగా తగ్గిపోయాయి సుమా అన్నాడు. చలపతి ఆశ్చర్యపోతూ, నాకు అలా అనిపించడం లేదు. రామం వాళ్ళు నా పట్ల పూర్వంలాగానే ఉన్నారే అన్నాడు. గణపతి కొంచెం వెటకారంగా, ఆ మాట నిజమే, మరి నిన్ను మాత్రం వాళ్ళు ఆకాశానికి ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఉన్న కిటుకు ఏమిటో అస్సలు బోధపడటం లేదు నాకు అన్నాడు. ఇందులో ఉన్న కిటుకు ఒకటే. ఏనాడు మాట చుట్టానికి ఉన్న విలువ పూట చుట్టానికి లేదు అన్నాడు చలపతి. గణపతికి చెంపన చెళ్ళును చరిచినట్టయింది. చలపతికి రామం ఇంట ఉన్న గౌరవానికి కారణం ఇప్పటికి తెలిసి వచ్చింది గణపతికి.
పిల్లా పాపలతో పట్టణంలో కాపురం చేస్తున్న రామం లాంటి చిన్న ఉద్యోగస్తుడి ఇంట భోజన ప్రియుడైన తను వెళ్ళినప్పుడల్లా ఉచిత భోజనం చేయడం వాళ్ళకు చాలా భారం అనిపించే సంగతి. ఇది గ్రహించాక గణపతి స్వభావంలో చాలా మార్పు వచ్చింది. ఎదుటివారి కష్టసుఖాలు తెలుసుకుని దానికి అనువుగా మసలుకోవడం నేర్చుకున్నాడు. అతడు చలపతి అవసరానికి తన బండి ఇవ్వడమే కాకుండా పట్నం వెళ్ళినప్పుడల్లా రామం పిల్లలకు ఏవో చిన్న చిన్న బహుమతులు ఇస్తూ తప్పనిసరి అయితే తప్ప లేకపోతే ఆ ఇంట భోజనానికి ఉండడం మానుకున్నాడు. కథ సమాప్తం. మూడవ కథ అసంతృప్తి. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక చిన్న మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. అసంతృప్తి. రాయవరం జమీందారు దగ్గరకు కేశవుడు అనేవాడు ఉద్యోగం కోసం వచ్చాడు. జమీందారు వాడిని కొన్ని ప్రశ్నలు అడిగి వాడిచ్చిన జవాబులకు తృప్తిపడి నీకు జీతం ఎంత కావాలి అన్నాడు. తమ ఇష్టం అన్నాడు కేశవుడు. కాదు, నీకు ఎంత కావాలో అడుగు అన్నాడు జమీందారు. కేశవుడు సంకోచిస్తూనే 200 ఇప్పించండి అన్నాడు. జమీందారు అందుకు సరేనని రేపే వచ్చి పనిలో చేరమన్నాడు. ఆ క్షణం నుంచి కేశవుడిలో అసంతృప్తి బయలుదేరింది. తను తొందరపడి జీతం 200 అడిగాడు. అలా కాక 300 అడిగినా జమీందారు ఒప్పుకునేవాడేమో. అది వాడి దిగులు కారణం. మర్నాడు వాడు జమీందారు ఇంటికి పోయి తన పనిలోకి వచ్చినట్టు చెప్పాడు. జమీందారు కొంచెం బాధపడుతున్నట్టు ముఖం పెట్టి, ఒరే ఏమీ అనుకోకు, ఈ 10 రూపాయలు తీసుకుపో. ముందు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన నౌకరు ఇవాళ్లే తిరిగి వచ్చి క్షమించమని కాళ్ళ వేళ్ళ పడి మళ్ళీ పనిలోకి పెట్టుకోమన్నాడు అన్నాడు. కేశవుడు జమీందారు ఇచ్చిన 10 రూపాయలు తీసుకుని, అయ్యా, నాకు ఈ ఉద్యోగం రాకపోవడం చాలా సంతోషం కలిగిస్తున్నది అన్నాడు. ఎందువల్ల అంటూ జమీందారు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. అది తమకు మనవి చేయలేను, కానీ ఒక చిన్న విన్నపం. దయచేసి ఇక ముందు ఉద్యోగం కావాలంటూ వచ్చిన వాడిని జీతం ఎంత కావాలి అని అడగండి. పనిని బట్టి ఆ జీతం ఏదో తమరే నిర్ణయించండి అన్నాడు కేశవుడు. కేశవుడు ఇలా ఎందుకన్నాడో ఎంత ఆలోచించినా జమీందారుకు చచ్చినా అర్థం కాలేదు. కథ సమాప్తం.